नमस्ते सभी को गुड मॉर्निंग टू एवरीवन वेलकम बैक टू इन्फिनिटी डीजी ट्यूशन्स మై సెల్ఫ్ చైతన్య జ్యోతి హిందీ ఫ్యాకల్టీ ఈరోజు మన హిందీ లెసన్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి బర్స్తే బాదల్ గురించి చెప్పుకుందాం. బర్స్తే బాదల్, బర్స్తే మీన్స్ వర్షించే. ఎస్, వర్షించే. బాదల్ అంటే ఏంటి? మేఘాలు. బాదల్ మీన్స్ మేఘాలు అంటే వర్షించే మేఘాలు. వర్షం కురిసినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ ప్రకృతి గురించి సుమిత్రానందన్ పంత్జీ గారు చాలా చక్కగా వర్ణించారు. కమింగ్ టు అవర్ ఇంట్రడక్షన్లో చూడండి, ఒక చిన్న పోయం ఇచ్చారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. క్యా గాతి హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి ప్యాసి ధరతి దేక్ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. ఎస్, గాతి. గాతి మీన్స్ సాంగ్ అన్నమాట. ఏమి పాడుతున్నావు? కిసే బులాతి. బులాతి మీన్స్ పిలవడం. ఏం పాడుతున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? బదలాదో కోయల్ రాణి. చెప్పు. బదలనా మీన్స్ చెప్పడం. చెప్పు ఒక కోయల్ రాణి. కోయల్ మీన్స్ కోయల్ తెలుసు కదా అందరికీ. ఆ కోయల పక్షిని అడుగుతున్నారనమాట, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు? ప్యాసి ధరతి దేక్ మాంగతి. ప్యాసి అంటే దాహం. దాహంగా ఉన్నటువంటి, ప్యాస్ మీన్స్ దాహం. ధరతి చూడండి, మనకి బాగా ఎండాకాలం వచ్చినప్పుడు భూమి అంతా ఎండిపోతుంది, వర్షాలు లేక వానలు లేక. సో ఆ దాహంతో ఉన్నటువంటి భూమి, ధరతి మీన్స్ భూమి. దేక్ మాంగతి. మాంగనా మీన్స్ అడగడం, ఆస్కింగ్. చూసి అడుగుతుందంట. హో క్యా మేఘోం సే పానీ. వాటర్. మేఘోం మీన్స్ ఇక్కడ క్లౌడ్స్ అన్నమాట. క్లౌడ్స్ అంటే మేఘాలు. పానీ మీన్స్ వాటర్. వాటర్. ఎండిపోయినటువంటి భూమి వాటర్ని ఎవరిని అడుగుతుంది? మేఘాలని. మేఘోంసే పానీ. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడే మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి, వర్షం అనేది ఏంటిది? నేచురల్ రిసోర్సెస్ అనమాట. ఆ నేచురల్ రిసోర్స్ నుంచి వాటర్ ఎండిపోయినటువంటి భూమి అడుగుతూ ఉంది. ఎవరిని అడుగుతుంది? కోయల్ రాణి. కోయల్ రాణి కూడా అడుగుతుంది. ఎవరిని? పాట పాడుతుందంట. కోయల పాట పాడుతుంది, పిలుస్తుంది. బదలాతో కోయల్ రాణి. బదలా మీన్స్ చెప్పు ఓ కోయల రాణి, వర్షం పడాలని అడుగుతున్నావా, మేఘాలకి ఒక సందేశాన్ని ఇస్తున్నావా అనేది ఈ మెసేజ్ అనమాట. సో కమింగ్ టు అవర్ క్వశ్చన్స్. మీటే గాతి కౌన్ గాతి హై. మీటే ఎవరు తీయగా మధురంగా పాడుతున్నది ఎవరు? కోయల్. ఎస్, మీటే గాతి హై కోయల్. ప్యాసి ధరతి పానీ కిసే మాంగతి హై. ప్యాసి. ప్యాసి ధరతి ఆ దాహంతో ఉన్నటువంటి భూమి వాటర్ని ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడుగుతుంది? మేఘం. మేఘాల నుండి అడుగుతుంది. ప్యాసి ధరతి పానీ. ఇక్కడ కిసే ప్లేస్లో మేఘం పెడితే ఆన్సర్ అయిపోయినట్టే. ప్యాసి ధరతి పానీ మేఘోం సే మాంగతి హై. మేఘాలని అడుగుతుంది. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. ప్రకృతిని శోభ, అందంగా చూపించడంలో బాదల్ అంటే ఇక్కడ మేఘాలు. మేఘాలు క్లౌడ్స్ అన్నమాట. క్లౌడ్స్ ప్రకృతిని చూపించడంలో చాలా అందంగా కనిపిస్తాయి. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకని? మేఘాలు అనేవి ఎక్కడుంటాయి? ఆకాశంలో. నీలి మేఘం ఆకాశంలో ఉంటాయి. అవి చూడడానికి ఎలా ఉంటాయి? చాలా నల్లగా అందంగా కనిపిస్తాయి. అవి వర్షం వచ్చినప్పుడు ఆ ధరతి మీద, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిది మొత్తం వేటి అయితే ప్రాణాలతో ఉన్నారో వాటన్నిటికీ కూడా ప్రాణాధారణ చేసేవి కేవలం ఒక మేఘాలు మాత్రమే. సో అవి చూడడానికి ఎలాగా ఉన్నాయి? ఆహ్లాదకరంగా ఉంటాయి. వర్షం వచ్చే ముందు మేఘాలు ఎలా కనిపిస్తాయి? మనకి చాలా అందంగాను ఆహ్లాదకరంగాను కనిపిస్తాయి. ఓకే, కమింగ్ టు అవర్ అసలు ఈ పాఠం చెప్పడానికి ఉద్దేశం ఏమిటి? అసలు ఈ పాఠం మనం ఎందుకు నేర్చుకోవాలి? అది ఉద్దేశం. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहित के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए ప్రేరిత్ కరానా ఇస్కా ఉద్దేశ్ హై. ఇక్కడ మెయిన్లీ 2 పాయింట్స్ మనం రాయాలి. ఏంటంట? ప్రకృతికి సంబంధించిన ప్రతి రచనని ప్రోత్సహించడం. అంటే రచనలు రాసే వాళ్ళని ప్రోత్సహించాలి. దేని మీద ప్రోత్సహించాలి? మన ప్రకృతి మీద రచనలు రాయమని ప్రోత్సహించడం. సాత్ సౌందర్యబోధ్ కరానా, వాటితో పాటుగా సౌందర్యంగా చాలా అందంగా వర్ణించడం, రాయడం. మనోరంజన్కి భావన. మనోరంజన్ మీన్స్ ఎంటర్టైన్మెంట్ యొక్క భావనని జగాన మేల్కొల్పడం. అంటే ప్రకృతి గురించి రాసి
ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా చక్కగా అందంగా వర్ణించి వినే వాళ్ళకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా రాయాలి, వాళ్ళలో ఉన్నటువంటి భావనలని మేల్కొల్పేలా రాయాలి. और ప్రకృతి కి సంరక్షణ के लिए ప్రేరిత్ कराना, మరియు ప్రకృతిని సంరక్షించాలి. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది, అన్నీ ఇచ్చినప్పుడు మనం అలాంటి ప్రకృతిని మనం ఎలా చూసుకోవాలి? చాలా ప్రొటెక్టివ్గా, చాలా మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. సో దాన్ని సంరక్షించాలి మనం. ప్రేరిత్ కరణ, ప్రోత్సహించడం అనమాట. ఇస్కా ఉద్దేశ హై. మనం ఉద్దేశం రాసినప్పుడు ప్రకృతికే ప్రతి కావ్య రచనాओं का ప్రోత్సాహన్, ప్రకృతి సంరక్షణ के लिए ప్రేరిత్ कराना. ఈ 2 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఉద్దేశి రాసినప్పుడు దీని గురించి రాస్తే సరిపోతుంది. ఆర్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ విధి విశేష్. విధి విశేష్ అసలు ఇది ఏంటి, దాని వే ఏంటి, ఏ రూపంలో చెప్పారు? విధి విశేష్ ఇది ఒక కవిత రూపంలో చెప్పినటువంటి పాఠం. ఎస్, ఫస్ట్ లెసన్ మనకి బరిస్తే బాధలు ఏ రూపంలో ఉంది, ఏంటి దాని వే ఏంటి, విధి ఏంటి, దాని యొక్క కవితం, అది ఒక కవిత పాఠంలో మనకి ఇచ్చారనమాట. బరిస్తే బాదల్ కవిత పాఠ హై. ఎస్, ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ అదే. బరిస్తే బాదల్ అనేది ఒక కవిత పాఠం. कविता भावनाओं को उद्धात बनाने के साथ साथ సౌందర్య బోధ్ కో భీ సజాతి సంవారతి హై. కవిత రాసినప్పుడు కవితలో ఉన్నటువంటి భావనలు, వాటి యొక్క ఫీలింగ్స్ అనేవి అందరికీ అర్థం అవ్వాలి, వాటి సౌందర్యాన్ని మేల్కొల్పేలా ఉండాలి. ప్రస్తుత కవిత ధ్వనికి సాత్ సాత్ గేయ యోగ్య హై. అంటే మనకు అందరికీ తెలుసు కవిత అంటే ఒక పోయం రూపంలో ఇచ్చారు. పోయం ఇచ్చినప్పుడు మనం ఎలాగా పాడుతాము, ఎలా చదువుతాం, వాటిని ధ్వనికి సాత్ సాత్ గేయ యోగ్య హై. చాలా చక్కగా ఒక పాట రూపంలో వీలుగా ఉండేటువంటి శబ్దాలని ఉపయోగించి రాశారంట. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ కియా హై. దీనిలో అనుప్రాస అలంకారాన్ని కొత్తగా వర్ణించారు. అసలు ఏంటి అలంకారణ అంటే, మన కవితలు రాసినప్పుడు మన కవులు ఏం చేస్తారంటే ఆ రాసేటువంటి కవితలు కొంచెం ఇంకా చమత్కారంగా, అట్రాక్ట్గా, వినడానికి వినసంపుగా, అందంగా ఉండాలి అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో రాస్తారనమాట కవితలు రాసినప్పుడు. సో ఆ డిఫరెంట్ స్టైల్లో కొంచెం చమత్కారంగా రాసే వాటిని అలంకారాలు అంటారు. ఆ అలంకారాల్లో అనుప్రాస అలంకారాన్ని ఈ కవితలో యూజ్ చేశారంట. మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గ్రామటికల్గా బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బరిస్తే బాధలు అనే లెసన్ దేనికి రాశారు? అనుప్రాస అలంకరణని యూజ్ చేశారు. అసలు అనుప్రాస అలంకరణ అంటే ఏమిటి? ఎస్, అనుప్రాస అలంకరణ అంటే ఒక పదాన్ని పదే 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 పలకడం, లేదా ఒక అక్షరాన్ని రిపీటెడ్గా రాయడం. ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని రిపీటెడ్గా ధ్వని రూపంలో మనం సంబోధించినట్లయితే దానిని అనుప్రాస అలంకరణం అంటారు. ఓకే, ఒక్కసారి మొత్తం ఇంట్రడక్షన్ చూద్దాము. ఏం చెప్పారంటే కవి గారు ఈ లెసన్లో ఉద్దేశం ఏంటంటే బరిస్తే బాధలు, ఒక వర్షించే మేఘాలు, ప్రకృతి ఇచ్చినటువంటి ఒక చాలా గొప్ప వరం మనకి వర్షం అనేది, రెయిన్ రిసోర్స్ అనేది చాలా గొప్ప వరం. సో దాన్ని, ఆ ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయి, మరియు ప్రకృతిలో ఒక రచనలు రాసే వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, మనము మన ప్రకృతిని ఎలా సంరక్షించాలి అనే దాని మీద దాని మీద చెప్పారు. అండ్ ఇది ఒక విధి విశేషం ఏంటంటే కవిత రూపంలో చెప్పారు, ప్లస్ కవిత కూడా అలంకరణ యూజ్ చేశారు. ఆ అలంకరణ ఏంటి? అనుప్రాస అలంకరణ. ఎస్, అనుప్రాస అలంకరణ. कमिंग टू अवर कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत जन्म 20 मई सन 1900 में आलमोड़ जिले के कौसानी गांव में हुआ. ఎస్, ఆయన ఎక్కడ పుట్టారంట? ప్రకృతికి సంబంధించిన కవితలు రాయడంలో, బేజోడ్ మీన్స్ ఫేమస్ అంట, వెల్ నౌన్, ఫేమస్ అయినటువంటి కవులలో సుమిత్రానందన్ పంత్, ఈయనెవరు? సుమిత్రానందన్ పంత్ గారు ఎప్పుడు జన్మించారు? 20 మేలో సన్ 1900లో ఆల్మోడా అనే జిల్లాలో కసౌని, ఏంటమ్మా గ్రామం పేరు? కసౌని. ఎస్, కసౌని అనే గ్రామంలో జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए
పురస్కృత్ కియే గయే తే. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ చూద్దాము. సుమిత్రానందన్ పంత్జీ గారు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు మన దగ్గర ఉన్న వాళ్ళు అతన్ని చేరదీశారు, వాళ్ళ నానమ్మ గారు చేరదీశారు. సో ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారో వాళ్ళ నానమ్మ గారి దగ్గరే ఈయన బాల్యం మొత్తం అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆయన యొక్క మొత్తం ఆవిడే చూసుకున్నారనమాట ఆయన్ని. సో ఆయన ఉన్నటువంటి ప్లేస్ ఎలా ఉండేదంటే ప్రకృతి మధ్యలో ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రకృతి మధ్యలో పెరిగి ప్రకృతి మీద రచనలు రాయడము, అలా ఆయనకి ప్రకృతి అంటే ఒక వే ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కలిగిందనమాట. ఆ ప్రకృతి మీద 7 సంవత్సరాలు, 7 మీన్స్ 7, వర్ష మీన్స్ ఇయర్స్, 7 సంవత్సరాల వయస్సు, ఉమ్రు అంటే వయస్సు, ఎస్ ఓకే, 7 సంవత్సరాల వయసులోనే స్కూల్ మే మీన్స్ లో, స్కూల్లో కావ్య పాఠకేలియే కావ్యం రచించినందుకు గాను పురస్కృత్ కియే హై, పురస్కరించారంట ఆయన్ని. అంటే 7 సంవత్సరాలకే ఆయన ప్రకృతి మీద కవితలు రాశారంటే చూడండి, ఆయన ఎంత చిన్నప్పటి నుంచి ఆ ప్రకృతి మీద ఆయన ఎంత ప్రేమను పెంచుకున్నారు. దానికి ఆయనకి అప్పుడే స్కూల్లో కూడా అవార్డు అనేది వచ్చిందంట. సాహిత్య లేఖన్ కేలియే ఇన్హే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ సాహిత్య లిటరేచర్ వంటి రచనలు రాసినందుకు గాను ఆయనకి ఏమేమి వచ్చినాయి? సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ అనే అవార్డ్స్ వచ్చాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చిదంబర, ఎస్ చిదంబర కావ్యానికి గాను ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కార్ తెలుసమ్మా? జ్ఞానపీఠ పురస్కారం అనేది ఎవరికి ఇస్తారంటే, జ్ఞానపీఠ్ పురస్కారం అనేది చాలా అత్యుత్తమమైన పురస్కారము అండ్ లిటరేచర్లో వీటిని ఇస్తారనమాట. ఫస్ట్లో దీనికి ప్రైజ్ మనీ 1 lakh ఇచ్చేవారు. 1 lakh ఇచ్చి వాళ్ళు ఎప్రిసియేషన్ ఒక ఎప్రిసియేషన్ లెటర్ ఒకటి ఇచ్చి వాగ్దేవి కాంస్య పత్రం కూడా ఇచ్చేవారు స్టార్టింగ్లో, స్టార్ట్ చేసినప్పుడు. ఆ లిటరేచర్స్లో ఎవరికైతే జ్ఞానపీఠ అవార్డు వచ్చిందో వాళ్ళకి. ప్రెజెంట్ నవేడేస్ ఏమైందంటే, ఎవరికైతే లిటరేచర్లో జ్ఞానపీఠ అవార్డు వస్తుందో వాళ్ళకి 11 lakhs ప్రైజ్ మనీ ఇస్తూ ప్లస్ వాగ్దేవి కాంస్యపత్రం ఒకటి అప్రిసియేషన్ కింద ఒక లెటర్ అనేది, ఒక పత్రం అనేది ఇస్తున్నారనమాట. సో జ్ఞానపీఠ అవార్డు అనేది చాలా చాలా మోస్ట్ ఫేమస్ అనమాట. లిటరేచర్లో ది బెస్ట్గా ఏవైతే ప్రమోట్ అవుతాయో వాటికి ఇచ్చేటువంటి వాల్యుబుల్ అవార్డు అనమాట అది. దట్ ఈస్ జ్ఞానపీఠ అవస్కర్. ఆ టైంలోనే ఆయన ఆ ప్రకృతి గురించి రచనలు రాసి ఎంత గొప్ప విషయం అది. అప్పట్లోనే జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే చూడండి. ఇంకే ప్రముఖ రచనాయే చూద్దాం. ఆయన ఏమేమి రాశారంట? వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम, स्वर्ण किरण, कला और बूढ़ा, चांद तथा చిదంబర ఆది ఇంకా రచనాలు ఏం హై. ఆయన చాలా రచనలు రాశారు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాన్, గ్రామ్, స్వర్ణ కిరణ్, కళా और బూఢా చాంద్ తథా చిదంబర. ఇట్లా ఎనీ 4 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సరిపోతాయి. ఓకే, ఇవి ఈయన రాసినటువంటి రచనలు. ఇంకా నిధన్ అంటే చనిపోయారు. ఈయన యొక్క మరణం ఎప్పుడు జరిగిందంట? 1977లో చనిపోయారు. ఓకే, ఒకసారి కవి పరిచయం చూద్దాము. అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఒకసారి వినండి. మన కవి పరిచయం ఎవరు? బర్స్తే బాదల్ రాసినటువంటి కవి సుమిత్రానందన్ పంత్ గారు. ఈయన కవిత రూపంలో మనకి పాఠాన్ని రాశారు. చిన్నప్పుడే వీళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర పెరిగారు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి ప్రియులు అనమాట. ప్రకృతి మీద రచనలు స్టార్ట్ చేశారు. ఆయన 20 మేలో 1900లో ఆల్మోర్ జిల్లాలో కసౌని గ్రామంలో జన్మించారు. 7 సంవత్సరాల వయసులోనే వాళ్ళ పాఠశాలలో ఒక పురస్కారం, ఒక అవార్డు అనేది తీసుకున్నారు. అండ్ ఈయన రాసినటువంటి సాహిత్యాల్లో సాహిత్య అకాడమీ అండ్ సోవియత్ రూస్ అనే అవార్డ్స్ లభించాయి. అండ్ ఈయన రాసినటువంటి చిదంబర అనే రచనకు గాను, అనే కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. ఈయన రాసినటువంటి కొన్ని రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, స్వర్ణ కిరణ్, కళా और బూఢా చాంద్ और చిదంబర. ఈయన 1977 ఉత్తరప్రదేశ్లో చనిపోయారు. ఓకే, క్లియర్? దిస్ ఈజ్ అవర్ ఇంట్రడక్షన్ ఆఫ్ బర్స్తే బాదల్. రాసిన వారు ఎవరమ్మా? సుమిత్రానందన్ పంత్ జీ. ఎస్, హీ ఈజ్ ఏ ఫేమస్ వెల్ నోన్ రైటర్. సో కమింగ్ టు అవర్ లెసన్.
విషయ ప్రవేశం అసలు ఏంటి ఈ లెసన్లో ఏం చెప్పారు? వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్షా ఋతువు మనందరికీ తెలుసు. ఋతువులు ఎన్ని? 6 ఋతువులు. ఏంటి అవి? గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వర్షా ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు. వాటిల్లోంచి చాలా మనకి ఇష్టమైన ఋతువు ఏదైనా ఉంది అంటే వర్షా ఋతువు అంట. వర్షా ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. హమేషా అంటే ఎల్లప్పుడూ కూడా. వర్షా ఋతువు ఎల్లప్పుడూ అందరికీ చాలా ప్రియ అంటే ఇష్టమైనటువంటి ఋతువు. ఎందుకని? వర్షాలు పడితే అప్పుడే బాగా ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు చూసేది ఏంటి? 2 చినుకులు పడితే బాగుండు, ఆ చల్లగాలి కావాలి, ఆ వెచ్చదనం పోవాలి, మనం అందరం కూడా ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలి, వర్షం పడాలి, వానలో తడవాలి. ఇదే కదా ప్రతి ఒక్కరికి ఏమైనా ఋతువు ఇష్టమైన ఋతువు ఉంది అంటే అది వర్షా ఋతువు అంట. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. वर्षा ऋतु సమయంలో ప్రకృతి సుందరత దేఖ్నే లాయక్ హోతి హై. ఆ టైంలో వర్షం పడే టైంలో వర్షాకాలం వచ్చిన సమయంలో ప్రకృతి చూడడానికి ఎలా ఉందంట? చాలా చూడముచ్చటగా ఉందంట. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చూడండి, చెట్టు చీమ పశువు పక్షులు మనుషులు ఈ భూమి మీద, ధరతి మీన్స్ భూమి మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణకోటి మొత్తం అందరూ కూడా ఖుషీసే చాలా ఆనందంతో ఎదురు చూసేటువంటిది ఈ వర్షా ఋతువు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఋతువు వర్షా ఋతువు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు పక్షులు పశువులు మనుషులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసేటువంటి ఋతువు మన వర్షా ఋతువు. इसी సౌందర్య का वर्णन यहाँ प्रस्तुत किया गया है. అయితే ఆ వర్ష ఋతువు ఎంత అందంగా ఉంది, దాని సౌందర్యం, దాని అందం ఎలా ఉంది, ఆ వర్షం వచ్చినప్పుడు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఏంటి, వాటి గురించి చాలా చాలా చక్కగా వర్ణించానన్నా. ఒకసారి పోయం చూద్దాము. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాతో పాటు కలిపి పాడడానికి ట్రై చేయండి మీరు కూడా. పోయం అనేటప్పటికి చాలామందికి అంతే, కహానీ అనేటప్పటికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు. పోయం అనేటప్పటికి చాలామంది పోయమా అనిపిస్తుంది, కానీ పోయము కహానీ కన్నా చాలా బాగుంటుంది మనం నేర్చుకునే పద్ధతిలో నేర్చుకుంటే. ఓకేనా? నాతో పాటు కలిసి పాడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జమ్ 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 మేఘ బరసతే హే సాवन के छम 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 गिरती बूंदी तारों से छनके छम 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 बिजली चमक रही रे उर्मे गन के थम 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 दिन के तम में सपने जगते मन के. ఇంకొకసారి. జమ్ 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 మేఘ బరసతే హే సాवन के छम 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 गिरती बूंदी तारों से छनके छम छम बिजली चमक रही रे उर्मी गन के तम तम दिन के तम में सपने जगते मन के. ఎలా ఉందంట పోయము? ఫస్ట్ మీనింగ్స్ చూద్దాము. చూడండి, జమ్ 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 ఇదేంటిది? మేఘాలు ఎలా వర్షిస్తున్నాయంట? జమ్ 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 అంటే చూడండి, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదంతా ఎలా ఉంది? అనుప్రాస అలంకరణ. స్టార్టింగ్లో చెప్పారు అనుప్రాస అలంకార్. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క అక్షరం కూడా రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయింది, ఇది మీకు ఎగ్జామ్లో ఇస్తారనమాట. ఇలాగ పోయం ఇచ్చి ఇది ఏ అలంకరణ, దీని అలంకరణ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జమ్ 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 రిపీటెడ్గా వస్తున్నాయి. సో దిస్ వన్ అనుప్రాస అలంకార్. జమ్ 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 మేఘ బరిస్తే హై సావన్. సావన్ అంటే ఇక్కడ శ్రావణ మాసం, శ్రావణం. చూడండి, మనకి ఇంగ్లీష్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అట్లాగా డిసెంబర్ వరకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నెలలు ఉంటాయి. మనకి తెలుగులో అలా కాదు కదా. చైత్రం, వైశాఖ, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. శ్రావణ మాసం ఇది ఎప్పుడు వస్తుంది? మన తెలుగు నెలల ప్రకారం, మన తెలుగు మాసాల ప్రకారం మన తెలుగు వాళ్ళకి 5వ నెల అనమాట. ఆ 5వ నెల ఏంటి? శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో మేఘాలు వస్తాయి, అంటే వర్షం కురిపించడానికి వస్తున్నాయంట. చూడండి, జమ్ జమ్ అవి ఏందని సౌండ్ చేసుకుంటూ వస్తున్నాయి?
జమ్ 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 మేఘ బరిస్తే, బరిస్తే మీన్స్ కురిపించే, కురుస్తున్నాయంట. మేఘాలు కురిసినప్పుడు వచ్చేటువంటి శబ్దాలు మీకు స్టార్టింగ్లోనే చెప్పా. ఇది ఒక కవిత. దీనిని కవి గారు అనుప్రాస అలంకరణతో కొంచెం ఒక రిధమైనటువంటి శబ్దాలని ఉపయోగించారు అని. ఆ శబ్దాలు ఏంటంటే, అంటే వీటికి మీనింగ్ అవసరం లేదు, ఆ రిధం బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి స్టార్ట్ చేశారు. మేఘాలు కురుస్తున్నాయి ఎప్పుడు? శ్రావణ మాసంలో. ఎట్లా కురుస్తున్నాయి? జమ్ జమ్ జమ్. ఎస్, జమ్ 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 మేఘ బరస్తే హే సావన్కే. శ్రావణ మాసంలో మేఘాలు జమ్ 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 అని కురుస్తున్నాయి. చం 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 గిరతి బూంది తరువంకే చలిసే. తరువం అంటే వృక్షాలు, వృక్షం అనమాట. అంటే ఆ చంచం, ఆ పడేటువంటి వాన చినుకులు ఎలా పడుతున్నాయంటే, గిరిన అంటే పడడం, ఆ పైనుంచి పడేటువంటి వర్షపు చినుకులు, బూందే అంటే చినుకులు అనమాట. వర్షం చినుకులు తరువంసే చనికి, ఆ తరువం అంటే వృక్షాలని తాకుతూ వెళ్తున్నాయంట. పైనుంచి వర్షం అలా పడినప్పుడు వృక్షాల మీద వర్షం అట్లా ఎలా పడుతుంది? చం చం చం. పైనుంచి వచ్చే మేఘాలు జమ్ 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 అని కురుస్తుంటే శ్రావణ మాసంలో అవి కిందకి ఇలా పడుతూ చెట్ల పైనటువంటి చం 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 అని సౌండ్ చేసుకుంటూ వాటిని తాకుతూ పడుతున్నాయంట. చం చం బిజలి చమక్ర హీరే ఉరుమే గనకే. చం చం, బిజలి అంటే కరెంట్. బిజలి అంటే ఏంటి? కరెంట్. అంటే మెరుపు. ఒక మెరుపు, ఒక మెరుపు, ఒక మెరుపు మెరుస్తుందంట. చమక్న మీన్స్ షైనింగ్, బాగా మెరుస్తుందంట. ఎలాగా? ఉరు మీన్స్ హార్ట్ అనమాట, హార్ట్. ఘన్ మీన్స్ మేఘాలు. ఘన్ అంటే ఏంటి? మేఘాలు. ఎస్, చూడండి, ఒక ఛం ఛం అనేటువంటి ఒక పెద్ద శబ్దం. వర్షాలు వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కదా. సో అదే ఇక్కడ లైన్లో చెప్పారు. ఛం ఛం అనేటువంటి ఒక మెరుపు, ఒక మెరుపు వచ్చింది. ఎక్కడి నుంచి? ఒక మెరుపు మెరుస్తుంది. ఎక్కడి నుంచి? మేఘాల యొక్క హార్ట్లో నుంచి ఒక మెరుపు సడన్గా మెరిసిందంట. అదేమని సౌండ్ చేసింది? ఛం ఛం. ఒక కరెంట్ తీగలాగా, ఒక కరెంట్ లాగా ఒక మెరుపు మేఘాల గుండెల్లో నుంచి చంచం అని మెరిసింది. తమ తమ దీనికే తమ మే సప్నే జగతే మనకే. తమ్ అంటే ఏంటి? అంధకార్. అంధకార్. సప్నే మీన్స్ కలలు. జగతే మన్కే అంటే మనసుకు ఇష్టమైనటువంటి కళలు. మనకి అంధకార్. ఎప్పుడైతే వర్షం పడే ముందు మేఘాలు ఎలా అయితే మొత్తం ఎలా వ్యాపిస్తాయి? పగటిపూట కూడా సూర్యుని కమ్మేస్తాయి మేఘాలు వర్షం వచ్చే ముందు. అలా వర్షం వచ్చే ముందు మేఘాలు కమ్మేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పగలు కూడా రాత్రిలా కనిపిస్తుంది. తమ్మే మీన్స్ అంధకారం అంటే చీకటిగా. వర్షం వచ్చేటప్పుడు మేఘాలు పట్టపగలు సూర్యుని కమ్మేస్తే ఆ వచ్చేటువంటి అంధకారంలో సప్నే జగతే మనకే, మనసుకు ఇష్టమైనటువంటి సప్నే మీన్స్ కలలు. కళలు అనేవి మేల్కొంటున్నాయి. చూడండి, పట్టపగలు కళలు కనడం అంటాం కదా. అంటే పగలే రాత్రిలాగా ఫీల్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ని మేఘాలు ఆ సూర్యుడి వెనకాల నుంచి ఆ పగలు కూడా చీకటిలాగా మనకి ఆ ప్రకృతికి మనకి కనిపిస్తుందంట. ఆ టైంలో మనకి కొన్ని రకమైనటువంటి సప్నే అంటే కొన్ని రకమైన కళలు జగ్నా మీన్స్ జగానే అంటే మేల్కొల్పడం అంటే వస్తాయి అన్నమాట. కొన్ని రకమైన కళలు అంటే ఏంటి? అంటే వర్షం వస్తుంది, పిల్లలైతే ఎలా అనుకుంటారు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదా, వర్షం పడే టైం అయింది, వర్షం వస్తుంది, స్కూల్ మానేయచ్చు అంటే వాళ్ళు పగలే అలాగా పగటి కళలు కంటా ఉంటారు అనమాట. రైతులైతే వర్షం పడే టైం అయింది, వర్షం వస్తుంది, మనం మంచి విత్తనాలు వేయాలి, పొలానికి మంచి నీరు అందేలా చూడాలి, వర్షం నీరంతా పొలం అంతా రావాలి అని చెప్పి, అంటే ఇంకా వర్షం స్టార్ట్ అవ్వకముందే ఇలా పగటి పూటనే కళలు అనేవి కంటూ ఉంటారంట. దట్ ఈస్ ద 4th లైన్ మీనింగ్. ఒకసారి చూద్దాము. మొత్తం స్టాంజాలో ఏం మీనింగ్ చెప్పారు, అసలు ఏమి మెసేజ్ ఇచ్చారంటే, మనకి వర్షం పడినప్పుడు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులను మనకి ఈ ఫస్ట్ స్టాంజా ద్వారా కవి సుమిత్రానందన్ పంజీ చెప్పారు. మొత్తం కూడా అనుప్రాస అలంకరణలో ఉంది. ఒకసారి నాతో పాటు పాడడానికి ట్రై చేయండి. జమ్ 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 మేఘ బరసతే హే సావన్ కే, చం 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 గిరతి బూందే तारों से झलके, चम चम बिजली चमक रही रे उर्मी गन के, तम तम दिन के तम में सपने
మాసంలో వచ్చేటువంటి వర్షాలు, ఆ మేఘాలు వర్షం కురిపించినప్పుడు జమ్ 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 అనేటువంటి ఒక రిధంలో ఒక మ్యూజిక్తో వర్షం కురుస్తుందంట. అప్పుడు పడేటువంటి మేఘాల్లోంచి పడేటువంటి ఆ బిందువులు, ఆ తుంపర్లు ఏవైతే ఉన్నాయో అవి చమ్ 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 అని గిర్న అంటే పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? తారూంసే చన్కే, వృక్షాల మీద, వృక్షాలని చెట్ల మీద ఆ తాకుతూ కింద పడుతున్నాయంట. చమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే గుర్మేఘన్కే, చమక్మని అంటే ఒక షైనింగ్. ఆ మేఘాల్లో నుంచి వచ్చేటువంటి మెరుపు ఎలా ఉందంట, చాలా వాటి యొక్క హార్ట్లో నుంచి వచ్చే మెరుపు చూడడానికి చాలా ప్రకాశవంతంగా ఉంది. అది కూడా థమ్ థమ్ దీనికే తమమే సప్నే జగతే మనకే, పట్టపగలే మనం కలలు కనేలాగా ఆ మేఘాలు అనేవి రాత్రి అంధకారం అంటే చీకటి అయిపోయినట్టుగా ఆ ప్రకృతి మనకి కనిపిస్తుంది. ఆ వర్షం వచ్చేటప్పుడు ఆ ప్రకృతిలో జరిగే మార్పుల గురించి చాలా చక్కగా ఈ పోయంలో మనకి వర్ణించారు. నెక్స్ట్ లుకింగ్ టు సెకండ్ స్టాంజా. చూడండి మేఘాలు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో, నల్లటి మేఘాలు. నల్ల మబ్బు వచ్చింది అంటే ఏంటంటే మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆ వర్షం గట్టిగా పడుతుంది అని అనుకుంటాం కదా. అది చూడండి. दादर टर टर करते जिल्ली बजते जन जन, म्याऊ म्याऊ रे मोर, पीवू पीवू छातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, गमड़ गमड़ गिर मेघ गगन में बरते गर्जन. ఓకే, ఒక్కసారి చూడండి మళ్ళీ. दादर टर टर करते जिल्ली बजते जन जन, म्याऊ म्याऊ रे मोर, पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, गमड़ गमड़ गिर मेघ गगन में बरते गर्जन. ఓకే, బాగుంది కదా. ఈ స్టాంజాలో కవి సుమిత్రానందన్ పంచి మనకి ఏ మెసేజ్ ఇస్తున్నారంటే చూడండి. దాదుర్ టర్ టర్ కర్తే. దాదుర్ మీన్స్, దాదుర్ అంటే ఏంటి? ఇక ఇక్కడ పిక్చర్స్ చూపిస్తున్నా చూడండి. దాదుర్ మీన్స్ కప్ప, ఫ్రాగ్. దాదుర్ అంటే ఫ్రాగ్. ఏముంటుందంట చూడండి, వర్షం పడినప్పుడు టెర్ర టెర్ర అని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ వర్షానికి ఆ లోపల ఎక్కడో దాక్కున్నటువంటి కప్ప కూడా బయటికి వచ్చి దాన్ని ఆస్వాదించాలి అన్న ఉద్దేశంతో టర్ టర్ అని సౌండ్ చేస్తుందంట. ఎవరు? ఫ్రాగ్. జిల్లి బస్తి జన్ జన్. జిల్లి మీన్స్ ఒక రకమైనటువంటి ఇన్సెక్ట్ అనమాట ఇది జిల్లి. ఆ జిల్లి అనేది ఏమని వాయిస్తుందంట? జన్ జన్. జన్ జన్ అంటే నిరంతరంగా కంటిన్యూస్ వాయిస్ అనమాట. ఇంకా అలా అది కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది. జన్ జన్ అంటే కంటిన్యూస్ వాయిస్, కంటిన్యూగా. బస్తి అంటే మోగించడం. అది దాని నోటితో కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటుందంట. ఎవరు? జిల్లి. కీచురాయి అంటాం తెలుగులో. కీచురాయి అనేటువంటి ఒక ఇన్సెక్ట్ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం వచ్చినప్పుడు జన్ జన్ అని కంటిన్యూస్ సౌండ్ చేస్తూనే, అంటే దాని యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. దాదుర్ మీన్స్ ఫ్రాగ్. మ్యావ్ మ్యావ్ రే మోర్. మోర్ అంటే అందరికీ తెలుసు పీకాక్. ఎస్, ఇక ఇక్కడ చూడండి. పీకాక్ ఏమంటుందంట? మ్యావ్ మ్యావ్. వర్షం వచ్చినప్పుడు పీకాక్ అంటే మనకి ప్రకృతిలో జరిగే మార్పులకి ముఖ్యంగా పశువులు పక్షులు అనేవి ముందుగా సంగ్రహిస్తాయి. వాటికి ముందుగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ వర్షం వచ్చే ముందు దానికి తెలిసి ఏం చేస్తున్నది, చక్కగా దాని ఫెదర్స్ ఉంటాయి కదా, వాటిని విప్పదీసి ఆ వర్షంలో డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉంది. మ్యావ్ మ్యావ్ రే మోర్ అంటే మ్యావ్ మ్యావ్ అని అది అరుస్తుంది. పీవు పీవు చాతక్కే గన్. గన్ అంటే ఇక్కడ గ్రూప్. గన్ మీన్స్ గ్రూప్. చాతక్ అంటే చాతక పక్షి. చాతక పక్షి తెలుసా? చూడండి ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ చాతక పక్షి. ఈ చాతక పక్షి దీనికంటూ ఒక స్పెషలైజేషన్, ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే సాధారణంగా పక్షులు ఎక్కడ వాటర్ తాగుతాయినా, ఎక్కడ నదుల్లో, చెరువుల్లో, లేకపోతే ఎక్కడ వాటికి దాహం వేస్తే అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతాయి. కానీ ఈ చాతక పక్షి మాత్రం దానికి దాహం వేసినప్పుడు ఎక్కడ ఏ నదిలోనో చెరువులోనో ఎక్కడ వాటర్ కనిపించినా తాగదంట. కేవలం మేఘాల నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుద్ది.
అది దాని స్పెషాలిటీ. చాతక పక్షి ఎప్పుడు కూడా దాని దాహం వేసేసిందని చెప్పి ఎక్కడుంటే అక్కడ వాటర్ తాగదు. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ మేఘాల నుంచి వచ్చే నీటి చినుకులు ఉంటాయి కదా, ఆ నీటి చినుకుల్ని అది అలా నోరు తెరిచి తాగుతుందనమాట. సో అప్పటి వరకు అది దాని దాహం తీర్చుకోదు. సో ఇక్కడ అదే అంటారు, పీవు పీవు. పీవు మీన్స్ పీవుగా అంటే తాగుతాను అని చెప్పి పీవు పీవు అని చెప్తుందనమాట. పీవు పీవు చాతక్కే గన్, ఆ గ్రూప్ ఆఫ్ చాతక పక్షులు ఉన్నటువంటి ఆ గ్రూప్ అన్ని ఆ వాటర్ కోసం ఎదురు చూస్తూ ఆ వాటర్ని తాకాలని చూస్తున్నాయి అనమాట. ఉడితే సోన బాలక్ ఆర్ధ సుక్సేకర్ క్రందన్. ఇక్కడ ఉడ్నా అంటే ఎగరడం, సోన్ బాలక్ అంటే వాటర్ బర్డ్ అంట. ఒక టైప్ ఆఫ్ వాటర్ బర్డ్స్ ఉంటాయి. ఆ వాటర్ బర్డ్స్ ఆర్ధ సుక్సేకర్ క్రందన్. ఆర్ధ సుక్ అంటే వెట్టుగా అంటే వర్షంలో తడిచిపోయి, కర్ క్రందన్ ఇక్కడ క్రందన్ అంటే క్రయింగ్ అనమాట. క్రయింగ్ అంటే ఏడవడం అని కాదు. మనకి బాగా సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆనంద బాష్పాలు అంటారు తెలుగులో. సో అది ఎప్పుడైతే వర్షం పడిందో ఆ సోన్ బాలక్ ఆ వాటర్ బర్డ్ ఆ వర్షంలో తడిచిపోయి దాని ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ కన్నీళ్ళు కారుస్తుందంట. చాలా ఆనందంతో ఎక్స్ప్రెస్ చేస్తుందంట ఎగురుతూ. ఉడినా మీన్స్ ఎగురుతూ. ఆ సోన్ బాలక్ అనే పక్షి వెట్టిగా వర్షంలో తడిచిపోయి దాని ఆనంద బాష్పాలని ఎగరవేస్తుంది. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ్ గగన్ మే బరతి గర్జన్. గుమ్మడి గుమ్మడి గిర్, మేఘ్ అంటే మేఘాలు, గగన్ అంటే ఆకాశం, స్కై అనమాట. ఆ ఆకాశం ఇవన్నీ చూసి ఆకాశము ఎలా గర్జిస్తుందంట. గర్జన్ మీన్స్ రోరింగ్, అరుస్తుందంట. ఏమని, గుమ్మడు గుమ్మడు. చూడండి, మేఘం గర్జిస్తుంది, మేఘాలు అరుస్తున్నాయి, మేఘం ఉరుముతుంది అని అంటాము. అంటే ఇవన్నీ చూసి కూడా ఆ మేఘాన్ని కూడా చాలా సంతోషంగా అనిపించి దాని తరపున దాని వాయిస్ నిలేస్తుంది, గుమ్మడు గుమ్మడు అని చెప్పి గట్టిగా గర్జిస్తుందంట. అంటే ఈ స్టాంజాలో ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు బర్డ్స్ ఎలా స్పందిస్తాయి, వర్షం వచ్చినప్పుడు వాటి యొక్క ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి, ప్రకృతితో ఎలా దాని యొక్క రిలేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి వర్షంతో అనేది చాలా చక్కగా వర్ణించారు. ఒకసారి చూద్దాం. చూడండి, దాదురు టెరటర్ కర్తే. దాదుర్ మీన్స్ కప్ప, టెర్టర్ అని అరుస్తుంది. జిల్లి బజతి జన్జన్. జిల్లి అంటే కీచురాయి, ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ అనమాట. అది కంటిన్యూస్ సౌండ్ అరుస్తూ ఉంది. ఏమని, జన్జన్ అని. నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ రే మోర్. మోర్ కూడా మ్యావ్ మ్యావ్ అని దాని భాషలో ఆ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. పీవు పీవు చాతక్కే గన్. పీవు పీవు అంటే తాగుతాను అని అన్నమాట. అంటే అది కేవలం మేఘాల నుంచి వచ్చేటువంటి వాటర్ని మాత్రమే తాగుతుంది. సో నేను పీవు పీవు అనే ఆ గ్రూప్ ఆఫ్ చాతక పక్షులు అరుస్తున్నాయంట. ఉర్తే సోన్ బాలక్ ఆర్ధ సుక్సే కర్ క్రందన్. ఆ వాటర్ బర్డ్, వాటర్లో తడిచేటువంటి బర్డ్స్ ఆ వర్షం వచ్చినప్పుడు తడుస్తూ వాటి యొక్క ఆనంద బాష్పాలని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి ఎగురుతా. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ్ గగన్ మే బరతే గర్జన్. చాలా గట్టిగా ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు కూడా గట్టిగా గర్జిస్తున్నాయి. క్లియర్? దిస్ ఇస్ సెకండ్ స్టేంజా. ఇక్కడ పక్షులు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి వాటి యొక్క ఫీలింగ్స్ని అనేది చిన్న చిన్న సౌండ్స్తో మనకి కవి సుమిత్రానందన్ పంజీ వర్ణించారు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్టాంజా. रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर. रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर. रोम सिहर उड़ते छूते वे भीतर अंतर. रोम सिहर उड़ते छूते वे भीतर अंतर. दारा ऊपर दारा ये धरती पर. दारा ऊपर दारा ये धरती पर. रसक के कन कन में तृण तृण कोपल कावलितर. रसकन कन में तृण तृण कोपल कावलितर. रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर. చూడండి, ఇక్కడ రిమ్ జిమ్ బూందే అంటే డ్రాప్స్. ఇక్కడ రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి చూసారా. ఈ డ్రాప్స్ అనేవి ఒక స్వరం అంటే ఒక వాయిస్ అనేది ఇస్తుందంట. కుచ్ కాతే హై చెప్తున్నాయి. అంటే మేఘాల నుంచి వచ్చేటువంటి బూందే, ఆ వాన చినుకులు మనకు ఒక స్వరంతో ఒక మెసేజ్ అనేది ఇస్తుంది. ఏం మెసేజ్ ఇస్తుందంట, మేము వర్షం వచ్చినప్పుడు
ఒక చుక్కే పడుతుందా, డ్రాప్స్ అన్నీ కలిపి పడతాయా చెప్పండి? వర్షం పడినప్పుడు డ్రాప్స్ అన్నీ కలిపి ఒక వర్షం జల్లు అనేది ఎలా పడుతుంది, పైనుంచి పడేటప్పుడు ఒక చుక్క ఒక చోట, ఒక చుక్క ఒక చోట పడదు కదా, మొత్తం డ్రాప్ కలిసి కట్టుగా పడుతుంది. సో వాటి ద్వారా నుంచి మనం ఏం మెసేజ్ తెలుసుకోవాలి అంటే అవి ఏం చెప్తున్నాయంటే రింజిమ్ రిమ్స్ అని మేము మా బృందము, మా బిందువులు, మా ఏమైతే చినుకులు వాన చినుకులు ఉన్నాయో అవి మేఘాల నుంచి ఒక గుంపుగా పడుతున్నాము, అంటే మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాము అక్కడ అనే ఒక మెసేజ్ని, ఒక స్వీట్ మెసేజ్ని మనకి ఇస్తున్నాయి. రోమ్ సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్. రోమ్ సిహర్ అంటే రోమ్ మీన్స్ హెయిర్ అనమాట. హెయిర్, రోమ్ అంటే హెయిర్. సిహర్ ఉడితే చూతేవే భీతర్, భీతర్ అంటే లోపల, అంతర్ మీన్స్ లోపల, భీతర్ అంటే డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు అలా బయటికి వెళ్ళి నుంచుంటే ఏమవుతుందంట, మనకున్నటువంటి రోమాలు నిక్క పొడుచుకునే అంటారు చూడండి. అంటే మనకున్నటువంటి రోమాలు కూడా ఆ వర్షపు చినుకులు ఎప్పుడైతే తాగుతాయో మనలో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్, అక్కడ అదే చెప్తున్నారు, లోపల ఉన్నటువంటి ఫీలింగ్ అనేది ఏదైతే ఉందో అది బయటికి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఆ వెంట్రుకలు గగ్గురు పురుషుని అంటారు కదా, ఆ వే ఆఫ్ ఫీలింగ్ అనేది ఆ వర్షంలో తడిచినప్పుడు మనకి తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఆ వాన చినుకులు ఎప్పుడైతే మన మీద పడతాయో అప్పుడు రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి. దారా ఓంపర్ దారాయి దరతి దరతి పర్, దారలుగా, జర్నా అంటే వస్తున్నాయంట, ఎలా వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ధరతి మీన్స్ ఎర్త్. ఎస్, ధరతి అంటే ఎర్త్ మీదకి దారలుగా ప్రవహిస్తున్నాయి. జర్నా అంటే ప్రవహించడం, ఫ్లోయింగ్ అనమాట. ఆ వర్షం నీళ్ళు ఎలా వస్తాయి, గ్రూప్ ఆఫ్ వర్షం అన్నీ ఇట్లాగా ఒక దారలాగా ఫ్లో అవుతున్నాయంట. రజకే కన్మే తృణుకో పుల కావలితర్. తృణ్ అంటే ఇక్కడ గ్రాస్ అమ్మా, గ్రాస్ అంటే గడ్డి. ఆ రజ్ అంటే డస్ట్, ధూళి. ఆ భూమి మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కణంలోనికి వ్యాపించి తృణుకో పుల కావలితర్. చూడండి, బాగా వర్షం పడినప్పుడు భూమి అంతా ఎండిపోయి ఉంటుంది. మనం ఆ భూమిని కొంచెం మట్టి తవ్వితే లోపల చిన్న ఏర్లు అవి వస్తూ ఉంటాయి, వాటికి సరైన వాటరు పోషణ లేక అవి అక్కడితో ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ వర్షపు నీరు భూమిని తాకిందో ఆ గ్రాస్, ఆ గడ్డి అనేది మొలకిస్తుంది అంట. అంటే ఆ వర్షం నీరు అణువులోకి, కన్మే అంటే మట్టిలో ఉన్నటువంటి అణువుకి అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటిని గడ్డిని పైకి, గ్రాస్ తుణుకో పులకిత్ కావలితారంటే ఆ గడ్డి బయటికి వచ్చి చాలా పులకిస్తుందంట. అంటే ఎప్పుడైతే దారలుగా ఎర్త్ మీదకి ఆ వాటర్ అనేది ఫ్లో అవుతుందో అప్పుడు డస్ట్ అనేది కన్మే మొత్తం ప్రతి అణువులోనూ ఆ లోపలికి వెళ్ళి గడ్డి అనేది మొలుస్తుందంట, చాలా పులకిస్తుందంట. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ స్టేంజర్లో కవి సుమిత్రానందన్ పంజీ ఏం చెప్పారంటే కొన్ని వర్షపు చినుకులు కూడా మనకు ఒక మెసేజ్ లాంటిది ఒక స్వరంతో వినిపిస్తున్నాయి, మేము గుంపులుగా వస్తున్నాము, మేము సరౌండింగ్ అంతా కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నాము, మీరు కూడా ఏ పనినైనా కలిసికట్టుగా చేయాలి అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని ఇస్తున్నారు. వాటి వాయిస్ ఎలా ఉందంట, రిమ్జిమ్. ఎస్, రిమ్జిమ్ అని పైనుంచి వర్షం పడుతుంది, అవన్నీ కూడా ఒకే వాయిస్తో వస్తున్నాయి. రోమసిహర్ ఉడితే చూస్తే వే భీతర్ అంతర్. మనం ఒక్కసారి వర్షంలోకి వెళ్ళినప్పుడు ఆ వర్షపు చినుకు మనకి తాకినప్పుడు మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్, లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ బయటికి ఎలా వస్తాయంట, రోమాలు నిక్క పుడుచుకొని బయటికి వస్తున్నాయంట. దారా ఓంపర్ దారాయి జరతి పర్. దారలుగా ప్రవహిస్తున్నాయి. ఏంటిది, వాన చినుకులు. ఆ ప్రవాహం దేని మీద, ఎర్త్ మీద. రస్కే కన్మే తృణుకో పుల కావలితర్. అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి మొత్తం భూమిలోకి వెళ్ళి భూమి లోపల అణువులో చుచ్చుకుని పోయి అక్కడ ఉన్నటువంటి గ్రాస్ అనేది మొలకలు వచ్చి పులకిస్తుంది. ఇక్కడ కూడా ఏం చెప్పారంటే మొత్తం ఆ భూమి గురించి, భూమి లోపల ఉండేటువంటి మొలకలు ఎలా వచ్చాయి, ఆ ప్రకృతిలో జరిగినటువంటి మార్పుని ఈ స్టాంజాలో మనకి వర్ణించారు. నెక్స్ట్ లాస్ట్ స్టాంజా,
पकड़ पकड़ वारी की दार जुलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। पकड़ वारी की दार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन बावन। इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन बावन। फोर्थ లెసన్ ఫోర్త్ స్టాంజాలో మనకి ఇక్కడ కవి సుమిత్రానందన్ పంజీ ఏం చెప్తున్నారంటే పక్కడవారి అంటే పట్టుకోవాలి, వారి అంటే ఇక్కడ వాటర్ పక్కడనా మీన్స్ టు క్యాచ్, పట్టుకోవాలి. కి దారా జూల్తా హై మేరా మన్, ఇక్కడ కవి గారు ఆయనకు వచ్చినటువంటి ఆయన మనసులో ఏమనిపిస్తుంది, ఆయన యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏమనిపిస్తుందంట, పక్కన వారికి దారా జూల్తా హై మేరు, జూల్నా మీన్స్ టు స్వింగ్ అనమాట, ఊగడం అనమాట. అంటే ఆయన మనసుకి ఏమనిపిస్తుందంట, ఆ వర్షపు చినుకల్ని ఇలా పట్టుకొని ఊగాలి అనిపిస్తుందంట. आवो रे सब मुझे घेर कर गावो सावन, गावो मीन्स పాడడం, సింగింగ్. సావన్ ఆల్రెడీ చెప్పాను, శ్రావణ మాసం. ముజే గేర్నా మీన్స్ టు రౌండ్ అప్ అనమాట. అంటే రండి అందరూ రండి, సబ్ అంటే అందరూ, సబ్ లోగ్, రండి అందరూ రండి, నన్ను చుట్టుముట్టి అంటే నా చుట్టూ ఇలా చేరి, గావో సావన్ అంటే శ్రావణ మాసపు పాటలు పాడండి. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టాంజాలో చెప్పుకున్నాము, శ్రావణ మాసం వచ్చింది, వర్షాకాలం వచ్చింది అని చెప్పి. సో ఆయనకి మనసుకి అనిపించిందంట, ఆ వర్షపు చినుకులని ఇట్లా చేత్తో పట్టుకోవాలి, ఉయ్యాలు ఊగినట్టు మీరందరూ పిల్లలందరూ నా చుట్టూ చేరండి. ఏం చేయమంటున్నారు, కేర్కర్ గావో సావన్ పాటలు పాడండి. గావో మీన్స్ పాడడం, సావన్ శ్రావణ మాసపు పాటలు పాడండి అంటే వర్షాకాలం పాటలు పాడండి. ఆవో అంటే రండి అని. ఇంద్రధనుషుకే జూలే మిల్ సబ్ జన్, ఇంద్రధనుష్ ఎలా ఉంటుందనా, వర్షం వచ్చినప్పుడు కంపల్సరీ ఇంద్రధనుష్ అనేది వస్తుంది. అది ఎలా ఉందంట, ఒక ఊయాలలాగా, మిల్ సబ్జన్ అందరం కలిసి ఈ ఇంద్రధనుషులో మనం ఉయ్యాలు ఊగుదాము రండి అని పిలుస్తున్నారు. ఇంద్రధనుష్ అంటే ఇక్కడ రెయిన్బో అనమాట. రెయిన్బో, జూలే అంటే ఉయ్యాలలాగా ఊగుదాము. సబ్ మిల్నా మీన్స్ కలిసి జన్ అంటే పీపుల్, అందరం కలిసి చక్కగా ఈ ఇంద్రధనుసులో ఉయ్యాల కట్టి ఊగుదాం రండి. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ బావన్, తిరిగి మళ్ళీ రిపీటెడ్. అంటే శ్రావణ మాసం అయిపోయింది మళ్ళీ వర్షం రాదేమో అని కాకుండా మళ్ళీ రావాలి. జీవన్ అంటే లైఫ్లో, సావన్ అంటే శ్రావణ మాసం, మన్ బావన్ మన మనసుకి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం స్టాంజా మీనింగ్ ఏంటంటే, రండి ఈ శ్రావణ మాసం మళ్ళీ వెళ్ళిపోతుందేమో, ఆ ఏవైతే వర్షపు చినుకులు పడుతున్నాయో వాటిని మనం పట్టుకుందామో, అందరూ కలిసి నా చుట్టూ చేరి ఈ వర్షాకాలపు పాటలు పాడండి. ఎప్పుడైతే ఇంద్రధనుస్సు వచ్చిందో ఆ ఇంద్రధనుస్సుని మనం ఉయ్యాలలా చేసి ఊగి మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేద్దాము. మళ్ళీ రావాలి అందరి జీవితంలో. ఇదే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అనేది అందరి జీవితంలోనూ రావాలి, మళ్ళీ తిరిగి రావాలి ఈ శ్రావణ మాసము అని చెప్పి చెప్తున్నారు. ఇది ఫోర్త్ స్టాంజా. ఎవరు చెప్పారు ఇదంతా? సుమిత్రానందన్ పంత్జీ. ప్రకృతి గురించి వర్ణించడంలో ది బెస్ట్ పోయిటర్ ఎవరంటే సుమిత్రానందన్ పంత్జీ. దిస్ ఈజ్ అవర్ స్టాంజా. ఇది మన యొక్క లెసన్ అన్నమాట. ఒక్కసారి 4 లైన్స్ నేను ఒకసారి చెప్తాను, ఓవరాల్గా ఒకసారి చూడండి. जम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तारों से छनके, चम चम बिजली चमक रही रे उर्मी गन के, तम तम दिन के तम में सपने जगते मन के. ఆ ఫస్ట్ స్టైల్ ఏం చెప్పారంటే మేఘాలు శ్రావణ మాసంలో కురుస్తూ ఉంటాయి, ఆ మేఘాలు జమ్ 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 అని వస్తున్నాయి. ఆ మేఘాలు
చమ్ 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 అని ఆ మేఘపు బిందువులు ఏవైతే వాటి బూందే అంటే వాటి యొక్క మేఘాల నుంచి వచ్చే చినుకులు కూడా ఆ చెట్ల మీద పడి, ఇక్కడ చూసారా చెట్ల మీద ఎంత చక్కగా పడుతున్నాయో, ఆ పడి చెట్లని తాకుతూ కిందకి పడుతున్నాయి. ఆ పడి చంచం బిజిలీ చమక్ రహీ హే, ఒక్కసారిగా ఒక మెరుపు అనేది మెరుస్తుందంట. ఎక్కడి నుంచి? మేఘాల హార్ట్లో నుంచి ఒక కరెంటు తీగ లాంటి ఒక మెరుపు మెరిసింది. తమ్ దీనికి తమమే సపనే జగత్ మనేహే, ఎప్పుడైతే అలా మెరుపు మెరిసిందో, దట్టమైన మేఘాలు ఎప్పుడైతే ఆ ప్రకృతిలో వచ్చాయో అప్పుడు వెంటనే ప్రజలందరూ కూడా ఒకటి అనుకుంటారంట, పగటిపూటే కలలు కనడం స్టార్ట్ చేస్తున్నారంట. పిల్లలైతే స్కూల్ ఎగ్గొట్టాలని, ఇప్పుడు చల్లగాలి వేసింది, వర్షం పడుతుందంటే చాలామంది టీ తాగాలి, బజ్జీలు తినాలి, ఒక టైప్ ఆఫ్ కోరికలు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ రైతులు అయితే మంచి విత్తనాలు వేయాలి, పంట బాగా పండుద్ది, ఏ విత్తనాలు వేయాలి, ఏ పంట పండించాలి అని ఒక టైప్ ఆఫ్ పగలే కలలు కంటా ఉంటారంట. దాని గురించి వర్ణించారు ఫస్ట్ స్టాంజా. అండ్ కమింగ్ టు అవర్ సెకండ్ స్టాంజా, దాదుర్ అనేది, దాదుర్ అంటే ఫ్రాగ్ ఏమంటుందంట, టర్టర్మ్ అంటుంది. అండ్ కీచురాయి ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ఏమో బస్తీ జన్జన్ కంటిన్యూస్గా ఒక సౌండ్ చేస్తూ వస్తుంది. మ్యావ్ మ్యావ్ మోర్ నెమ్మలి అనేది మ్యావ్ మ్యావ్ అంటుంది. చాతక్ పక్షి అనేది పీము పీము అని పాడుతుంది. ఉడితే సోన్ బాలక్ ఆది సుఖ్సే కర్ క్రందన్, ఆ వాటర్ బర్డ్ అనేది ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా చాలా హ్యాపీగా దాని యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. గుమ్మడి గుమ్మడి గిర మేఘ గగనమే బరితే గర్జన్, ఇవన్నీ చూసి కూడా మన మేఘాలు చాలా గట్టిగా గుమ్మడి గుమ్మడి అని చెప్పి గట్టిగా గర్జిస్తున్నాయి. ఎక్కడ? ఆకాశంలో. నెక్స్ట్ रिमझिम, థర్డ్ స్టేజ్ మీనింగ్, रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के స్వర్, మొత్తం ఆ వాన చినుకులు అన్ని గ్రూప్గా వచ్చి ఒక ఒక వాయిస్ అనేది ఇస్తుంది. ఏ వాయిస్? రిమ్జిమ్ 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 అనే ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్తో ఏం చెప్తున్నారంటే మనం అందరం కలిసికట్టుగా పని చేయాలి అనేటువంటి చిన్న స్వీట్ మెసేజ్ అనేది ఇస్తున్నారు. రోమసిహర ఉడితే చూతే వే బీతర్ అంతర్, ఎప్పుడైతే మనం బయటకు వచ్చి ఆ వర్షంలో తడుస్తామో, ఆ వర్షంలో తడిసినప్పుడు మన యొక్క లోపల ఫీలింగ్స్ అనేవి ఈ బయటికి ఎలా కనిపిస్తాయి అంటే రోమాలు నిక్కపడుచుకొని కనిపిస్తున్నాయి. దారా ఓంపర్ దారా ధరతీ పర్ అంటే దారాలు దారాలుగా ప్రవహిస్తున్నాయి. ఏంటివి? ఆ వర్షపు చినుకులు. రస్కే కనకనమే తృణు కోపుల కావాలి తర్, ఆ డస్ట్, ఆ పార్టికల్స్, ప్రతి పార్టికల్స్లోనూ భూమి తడిచిపోయి భూమి లోపలికి కూడా వెళ్ళి ఈ వర్షపు చినుకులు అందులో ఉన్నటువంటి ఆ గ్రాస్ బయటికి వచ్చేలా పులకిస్తున్నాయంట, బయటకు వచ్చి మరీ పులకిస్తున్నాయి. ఫోర్త్ స్టాంజా అండ్ లాస్ట్ స్టాంజా, అక్కడ మారికి దారసులతా హే మేరామన్, అంటే ఆ వచ్చేటువంటి వర్షం మళ్ళీ ఆగిపోతుందేమో అని చెప్పి ఆ వచ్చే నీటిని మనం ఎలాగన్నా పట్టేసుకోవాలి అని కవి మనసు బాగా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఆ వాటర్ని పట్టుకోండి, ఆవోరే సబ్ ముసే గేర్కర్ గావో సావన్, అందరూ నన్ను రౌండప్ చేయండి, అందరూ పాట పాడండి. శ్రావణ మాసపు పాటలు, శ్రావణ మాసపు పాటలు అంటే వర్షపు పాటలు, రండి అందరూ ఈ వర్షం పాటతో పాడుదాము. ఈ వర్షం నీటి చినుకలు చేతిలో బంధించి నా చుట్టూ తిరుగుతూ ఈ వర్షం పాటలు పాడండి అంటున్నారు. ఎవరు? సుమిత్రానందన్ పంత్జీ. ఇంద్రధనుషుకే జూలే జూలే మేమిల్జే సబ్జన్, ఇంద్రధనస్సు వచ్చింది, ఈ ఇంద్రధనస్సులో అందరం కలిసి చక్కగా ఉయ్యాల, దాన్ని ఇంద్రధనస్సు ఆల్రెడీ ఇలా ఉంగి ఉంటుంది కదా, దానికి ఉయ్యాలు కట్టుకుని ఊగుదాము అందరం కలిసి. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్ అంటే మనసులో భావనలు అనమాట. ఈ మనసులో భావనలు ఎలా అనిపించిందంట? మళ్ళీ మళ్ళీ రావాలి జీవితంలో ఈ శ్రావణ మాసం. దట్ ఈస్ ద అవర్ బర్స్తే బాదల్ లెసన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండ్ వెరీ ఈజీ లెసన్. మనం ఎప్పుడైతే పోయంని అర్థం చేసుకుని చదువుతామో అప్పుడు ఎస్సే రైటింగ్ రాయాలన్నా వాటి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలన్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? హిందీని కష్టపడి కాదు ఇష్టపడి చదవండి. చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ హిందీ అనేది. ఓకేనా? నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.